Problem number 6. Problem number 6. ZED company supplies plastic crockery to fast food restaurants in metropolitan city. So company name ZED. Company supplies, అంటే that means company product plastic crockery. Plastic crockery అంటే మీరు పానీపూరి బళ్ళ దగ్గర తింటారు చూసారా, మీకు ఒక బౌల్ ఇస్తారు, ప్లాస్టిక్ బౌల్. సో డిస్పోజబుల్ ఆఫ్టర్ ఇనిషియల్ యూజ్ అనగానే మీరు వాడిన తర్వాత ఇంకా దాన్ని డస్ట్బిన్లో పెట్టే దాన్నే ప్లాస్టిక్ క్రోకరీ. అది గ్లాస్ అవ్వచ్చు, బౌల్ అవ్వచ్చు, ప్లేట్ అవ్వచ్చు. సో ప్లాస్టిక్ క్రోకరీ రైట్, అవి సప్లై చేస్తారు ఎవరికి? ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మెట్రోపాలిటన్ సిటీలో. ఓకే రైట్. నెక్స్ట్, వన్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్ ఈజ్ అ స్పెషల్ బౌల్. ఓకే, సో ప్లాస్టిక్ క్రోకరీ ప్రోడక్ట్ నేమ్ ఏంటి అంటే బౌల్. డిస్పోజబుల్ ఆఫ్టర్ ఇనిషియల్ యూజ్. ఐ నో రైట్. మరి మాస్టారు ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ వాళ్ళు ఈ బౌల్స్లో ఏం సర్వ్ చేస్తారంట? సూప్స్. ఎవరికి? వాళ్ళ కస్టమర్స్కి. రైట్ సార్, ఇదంతా మనకు అవసరం లేదు, కానీ వాడు పారాగ్రాఫ్లో అన్ని డీటెయిల్గా మాట్లాడాడు. నెక్స్ట్, బౌల్స్ ఆర్ సోల్డ్ ఇన్ ఏ ప్యాక్ 10 pieces at a price of 50 rupees per pack. So price structure is given. So company product price structure is given, sir. 50 rupees per pack. Bowls are sold in pack 10 pieces at a price of 50 rupees per pack, sir. So pack lo 10 pieces ఉంటాయి sir. Pack యొక్క price 50 rupees. So that is the price structure. So ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి మనకి ఒక్క వాల్యూ కూడా మనకి యూజ్ అవుతుంది సార్. అంత వాళ్ళు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో కంపెనీ ప్రోడక్ట్ నేమ్ ప్లాస్టిక్ క్రోకరీ, దట్ ఈస్ బౌల్, దట్ సప్లైస్ టు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీ. ఆ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ వాళ్ళు సర్వింగ్ సూప్స్ కోసం వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మరి బౌల్స్ ఆర్ సోల్డ్, ఎలా అమ్ముతున్నారు సార్? 50 rupees per pack. Pack means 10 pieces. Next, the demand of plastic bowl has been forecasted at the fairly steady rate of 40,000 packs every year. Oh, sir, company product demand. The demand of plastic bowl 40,000 packs every year. Okay, so annual demand of the company product is 40,000 packs. Next, the company purchased the bowl directly from manufacturer at 40 rupees per pack within a 3 days lead time. Sir, it is a trading company. This is a trading company, sir. ఎలా చెప్పారు సార్ ట్రేడింగ్ కంపెనీ అని? ద కంపెనీ పర్చేస్ ద బౌల్ డైరెక్ట్లీ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్. సో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు సార్, డైరెక్ట్గా పర్చేజ్ చేస్తున్నారు, దాని మీద కొంత మార్జిన్ యాడ్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ వాళ్ళకి సేల్ చేస్తున్నారు. సో దిస్ టైప్ ఆఫ్ కంపెనీ ఇస్ కాల్డ్ యాజ్ ట్రేడింగ్ కంపెనీ. సార్ మరి ట్రేడింగ్ కంపెనీకి ప్రోడక్ట్ అన్నా అదే అవుతుంది, రా మెటీరియల్ ఐటమ్ అన్నా అదే అవుతుంది సార్. సో హియర్ plastic crockery, that means bowl is a product and also a raw material. నువ్వు ఎలా ట్రీట్ చేసుకోవడం నో ప్రాబ్లం, ఎలా ట్రీట్ చేస్తావు నో ప్రాబ్లం. సో ఇట్స్ ఏ ట్రేడింగ్ కంపెనీ. ఇట్స్ ఏ ట్రేడింగ్ కంపెనీ. ట్రేడింగ్ కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ సార్ అంటే ఇక మెటీరియల్ అన్నా అదే తీసుకోవాలి, ప్రోడక్ట్ అన్నా అదే తీసుకోవాలి. సో ఇవాళ ఇన్ జనరల్గా చెప్పాలంటే ప్రోడక్ట్కి అంటే ఈ ప్లాస్టిక్ బౌల్కి నువ్వేం చేస్తావండి అంటే ఈఓక్యూ సైజ్, ఎకనామిక్ ఆర్డర్ సైజ్, అంటే నువ్వు ఎలా పర్చేజ్ చేయాలి, ఏ సైజ్ పర్చేజ్ చేయాలి. జనరల్గా ఏంటి, నువ్వు పర్చేజ్ చేస్తావు, మార్జిన్ కలుపుతో సేల్ చేస్తావు. అది ఏ సైజులో పర్చేజ్ చేస్తే నీకు ఎడిషనల్ కాస్ట్ మినిమైజ్ అవుతుంది, దట్స్ ఆల్. అది మెటీరియల్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రోడక్ట్ని కూడా పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసి మార్కెట్లో మార్జిన్ యాడ్ చేసి సేల్ చేయొచ్చు. రైట్, ఓకే రైట్. సో ఇక్కడ యాన్యువల్ డిమాండ్ ఆఫ్ కంపెనీ ప్రోడక్ట్ 40, యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్ 40. ఇట్స్ ఏ ట్రేడింగ్ కంపెనీ. రా మెటీరియల్ అన్నది అదే అవుతుంది, నీకు ప్రోడక్ట్ అన్న అదే అవుతుంది. సో ఇక్కడ రా మెటీరియల్ ప్రోడక్ట్ రెండు కూడా సేమ్. ఎందుకని? సో డైరెక్ట్గా బౌల్ని పర్చేజ్ చేసి దానికి మార్జిన్ యాడ్ చేసి మార్కెట్లో సెల్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్, the company purchased the bowl directly from the manufacturer
at 40 rupees per pack. Oh sir, 40 rupees per pack, that is the unit price of bowl. So unit price of plastic bowl. So problem number 6. Problem number 6 sir. Problem number 6. So ZED company is a trading company. ZED company is a trading company. Is a trading company. ZED company is a trading company, sir. Okay. Next, ZED company is a trading company. Okay. Next, here product or bowl. Sir, ఇక్కడ product కి సెర్చ్ చేసే ట్రేడింగ్ కంపెనీ కాబట్టి డైరెక్ట్గా ప్రోడక్ట్కి ప్రాబ్లం చేస్తాం సార్. ప్రోడక్ట్కి ఈఓక్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రోడక్ట్ నేమ్ plastic bowl, annual demand of plastic bowl, annual demand of plastic bowl, annual demand of plastic bowl is equal to, annual demand of plastic bowl is equal to 40,000 packs, that is A. సార్ ట్రేడింగ్ కంపెనీకి మరి ప్రోడక్ట్కి సార్ డైరెక్ట్గా ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేసేది. ట్రేడింగ్ కంపెనీ అనగానే ప్రోడక్ట్కి ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 40,000 ప్యాక్స్, 40,000 ప్యాక్స్. నెక్స్ట్ యూనిట్ ప్రైస్ ఆఫ్ ప్లాస్టిక్ బౌల్, యూనిట్ ప్రైస్ ఆఫ్ ప్లాస్టిక్ బౌల్, unit price of plastic bowl, how much? 40 rupees, 40 rupees. Next, within a 3 days lead time, that is the normal lead time, 3 days. So delivery from supplier generally takes 3 days. Delivery from supplier generally takes 3 days. Next sir, the ordering cost is 8 rupees per order. Ordering cost per order, sir. Ordering cost per order. Ordering cost per order 8 rupees. 8 rupees. Next, storage cost, that means carrying cost 10%, sir. Sir, percentile express చేస్తే percentage దేని మీద అప్లై చేయాలి సార్? యూనిట్ ప్రైస్ మీద అప్లై చేయాలి సార్. సో 10% ఆఫ్ యావరేజ్ ఇన్వెంటరీ. యావరేజ్ ఇన్వెంటరీ ఇస్ నథింగ్ బట్ యూనిట్ ప్రైస్. సార్ ఫస్ట్ టైం పర్చేజ్ చేసినప్పుడు నీకు 40 రూపీస్, సెకండ్ టైం పర్చేజ్ 40 rupees. All observations in a series are constant, then average is also constant. So నీకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం 40 రూపీస్ అయినప్పుడు యావరేజ్ కూడా ఏమైంది సార్? 40 రూపీస్ అవుతుంది. సో 10% ఆఫ్ 40. సో క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం, క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం, క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం, per unit per annum. 10% of average inventory అంటే 10% of 40, 10% of 40, 4 rupees, right? So details completed, sir. Required, what to require? First one, calculate economic order quantity. So first bit, sir, economic order quantity, EOQ is equal to square root of 2AO by C, 2AO by C, that equal to 2 into A. 40,000
ordering cost per order 8 rupees divided by C 4, right. Calculate 2 into 40,000 into 8 divided by 4. So 1,60,000 packs. Sir, root apply chesara sir. 1 minute. 2 into 40,000 into 8 divided by 4. Root apply చేయలేదు సార్. ఇప్పుడు రూట్ అప్లై చేయండి. రైట్, ఇప్పుడు రూట్ అప్లై చేస్తే సో 400 ప్యాక్స్ సార్. ప్లీజ్ చెక్ ద ఆన్సర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 400 ప్యాక్స్. 400 ప్యాక్స్ కరెక్టే సార్. రైట్. నెక్స్ట్ B పాయింట్. Calculate the number of orders. Calculate the number of orders needed every year. Sir, number of orders to be placed in a year. Number of orders to be placed in a year. Formula: annual demand divided by order size. Here, company follows economic order size, that is 400. Right, requirement, annual requirement 40,000. 40,000 divided by 400. 40,000 divided by 400 is equal to 100 orders, sir. Correct answer, 100 orders. So, second bit, sir. Number of orders needed every year. Number of orders. Number of orders needed every year. Number of orders needed every year is equal to number of orders needed every year is equal to annual demand divided by order size. Order size. Annual demand, sir, 40,000. 40,000 divided by order size. Divided by order size. Divided by order size. 400. 400. So 100 orders. 100 orders. Next, C bit, sir. Calculate the total cost of ordering and total cost of storage bowls for the year, sir. So that is the total ordering cost and total carrying cost at EOQ, sir. So shortcut formula should be used. Simple ga vachestha answer. So total cost of ordering and storage for the year. So that is the total ordering cost and total carrying cost. Total ordering cost and total carrying cost. Total ordering cost and total carrying cost for the year. For the year at EOQ. So at EOQ, summation cost find out cheyadaniki two alternatives are there. There are two alternatives. One is TOC plus TCC. Second one is shortcut, square root of 2 AOC. Here shortcut is used, square root of 2 AOC. That equal to 2 into A 40,000 ordering cost per order 8 into 4 2 into 40,000 into 8 into 4 apply chesthe 1600 rupees
1600 rupees. Last bit, sir. Problem number 6, last bit. Determine when the next order should be placed. Sir, ఇక్కడతో స్టాప్ అయింది అనుకోండి సార్ క్వశ్చన్, ఇక్కడతో స్టాప్ చేసి అనుకోండి. డిటర్మైన్ వెన్ ద నెక్స్ట్ ఆర్డర్ షుడ్ బి ప్లేస్ అండి, అక్కడతో క్వశ్చన్ ఎండ్ అయింది అనుకోండి సార్. సింపుల్గా టైం గ్యాప్ బిట్వీన్ 2 ఆర్డర్స్ చేస్తే చాలు. టైం గ్యాప్ బిట్వీన్ 2 ఆర్డర్స్, టైం గ్యాప్ బిట్వీన్ 2 ఆర్డర్స్, దట్ ఈస్ number of days in a year divided by number of orders in a year. రైట్. కానీ సార్ ఇక్కడ చిన్న హింట్ ఒకటి ఇచ్చాడు బ్రాకెట్లో. అజ్యూమింగ్ దట్ ద కంపెనీ డస్ మెయింటైన్ ఇన్ ఏ సేఫ్టీ స్టాక్ అండ్ దట్ ద present inventory level is 333 packs with a year of 360 working days. సో ఎప్పుడైతే కంపెనీ మెయింటైన్ సేఫ్టీ స్టాక్ అన్నారో కంపల్సరిగా నువ్వేం చేయాలి మాస్టర్ అంటే ఆ ఫార్ములా చేయడం కాదు, సపరేట్గా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అజ్యూమింగ్ దట్ ద కంపెనీ, ఇదిగోండి సార్, అజ్యూమింగ్ దట్ ద కంపెనీ డస్ మెయింటైన్ ఇన్ సేఫ్టీ స్టాక్ అంటే అజంప్షన్ తీసుకోమన్నాడు. కంపెనీ సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాడుగా అజంప్షన్ తీసుకోమన్నాడు. సో కంపెనీ సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వెన్ ద నెక్స్ట్ ఆర్డర్ షుడ్ బి ప్లేస్డ్ అంటే నెక్స్ట్ ఆర్డర్ 1 day గ్యాప్ తీసుకొని చేయొచ్చా, లేదా నెక్స్ట్ ఆర్డర్ 2 days గ్యాప్ తీసుకొని చేయొచ్చా, నెక్స్ట్ ఆర్డర్ 3 days గ్యాప్ తీసుకొని చేయొచ్చా అనేది చెప్పాలి. రైట్. సరే సార్, సేఫ్టీ స్టాక్ అనేది నీకు నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఆఫ్ సేఫ్టీ స్టాక్ అంటే ఎన్ని డేస్కి ఇది నీకు సరిపోతుంది సార్? 333. రైట్ సార్, ఇక్కడ నీకు యాన్యువల్ యూసేజ్ ఆర్ యాన్యువల్ డిమాండ్ 40,000 కదా సార్. 40,000 డివైడెడ్ బై 360 is equal to 111.11 సార్. యావరేజ్ యూసేజ్ సార్ 111.11 సార్. 111.11 అంటే దట్ సింప్లీ 111 అప్రాక్సిమేట్లీ. మరి ఉన్న ఇన్వెంటరీ 333 packs సార్, సేఫ్టీ స్టాక్ ఇన్వెంటరీ. సో సేఫ్టీ స్టాక్ రిక్వైర్డ్ టైం ఎంత సార్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఏంటండి, నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఫర్ సేఫ్టీ స్టాక్ ఎంత సార్? 3 days. మరి ఇక్కడ లీడ్ టైం అంటే డెలివరీ ఫ్రమ్ సప్లయర్, రా మెటీరియల్ డెలివరీ ఫ్రమ్ సప్లయర్ జనరల్లీ టేక్స్ 3 days. సో రెండింటి మధ్య గ్యాప్ అసలు 0 సార్. రెండు మధ్య గ్యాప్ ఏంటి సార్? 0. అంటే ఇక్కడ నీకు ఇమీడియట్లీగా ఆర్డర్ ప్లేస్ చేయాలి సార్, చాలా సింపుల్ అండి. ఇది జనరల్ క్వశ్చన్. 40,000 packs ఎవ్రీ ఇయర్ అన్నాడు. సో ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్ వర్కింగ్ డేస్ ఎంత సార్? 360 అంటే పర్ డే యూసేజ్ ఎంతో చూడండి సార్. పర్ డే యూసేజ్ 40,000 డివైడ్ బై 360 111. సో నీ దగ్గర ఉన్న సేఫ్టీ స్టాక్ ఎన్ని డేస్కి సరిపోతుందండి? సేఫ్టీ స్టాక్ ఈజ్ సఫిషియంట్ ఫర్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ సార్? 3 days. 333 డివైడ్ బై 111 ఇస్తే 3 days. సో 3 days. మరి నీకు ఇక్కడ టైం కూడా 3 days. సో ఏంటంటే డెలివరీ పెట్టిన తర్వాత నీకు ఆర్డర్ ప్లేస్ చేసిన ఎన్ని డేస్కి వస్తుంది? జనరల్లీ టేక్స్ 3 days. సో ఈ 3 daysకి ఆ 3 daysకి ఎటువంటి గ్యాప్ ఏం లేదు కాబట్టి ఇమ్మీడియట్లీగా ఆర్డర్ ప్లేస్ చేయాలి. అంటే ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీగా ఆర్డర్ ప్లేస్ చేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ స్టాక్ కనుక 4 daysకి ఉందనుకోండి, నీకు డెలివరీ టైం ఏమన్నా 3 days అనుకోండి సార్, 1 day టైం తీసుకోవచ్చు. అంటే ఏంటి, గూడ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత 1 day టైం తీసుకొని నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఇది మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. యావరేజ్ యూసేజ్ పర్ డే సార్, 40,000
divided by 360, 111 units. Next, number of days required for safety stock. Number of days required for safety stock. Number of days required for safety stock. Safety stock. So, for 1 day ki 111 units aithe, soon sir, for 111 units ki 1 day aithe safety stock ఎన్ని డేస్ కావాలి సార్? 333కి క్వశ్చన్ మార్క్. 3 days. 3 days. So, delivery from supplier generally takes 3 days. Normal lead time 3 days. Normal lead time 3 days. So, రెండింటి మధ్య గ్యాప్ అంటే ఏం లేదు సార్. గ్యాప్ అనేది ఏం లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఉన్న సేఫ్టీ స్టాక్ 4 days ఉందనుకోండి సార్. 4 days ఉంటే నీకు డెలివరీ టైం పీరియడ్ 3 days అనుకోండి సార్. నీకు 1 day గ్యాప్ తీసుకోవచ్చు. అంటే ఫ్రెష్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత 1 day గ్యాప్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు నీకు గ్యాప్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉన్న సేఫ్టీ స్టాక్ 5 daysకి సరిపడా సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేసుకోండి సార్. 5 days టేక్ 5 fingers. అందులోంచి నార్మల్ లీడ్ టైం 3 days తీసుకుంటే 2 days గ్యాప్ తీసుకోవచ్చు. అంటే ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేయడం అంటే ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి 2 days గ్యాప్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ గ్యాప్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు సార్. సో నెక్స్ట్ ఆర్డర్ షుడ్ బి ఇమీడియట్లీ ప్లేస్డ్. సో నెక్స్ట్ ఆర్డర్ షుడ్ బి immediately placed. Immediately placed. Immediately placed. Next order should be immediately placed. Immediately placed. Right. Immediately placed. That is 3 minus 3, 0 days. That is 3 minus 3 is equal 0 days. So, ఇది 3, ఇది 3. అదే అది 5 ఇది 3 అంటే 2 days తీసుకోవచ్చు. అప్పుడు ఏంటి నెక్స్ట్ ఆర్డర్ షుడ్ బి నాట్ ఇమీడియట్లీ ప్లేస్డ్. 2 days గ్యాప్ తీసుకొని చేయొచ్చు. ఏది 5 days అయితే. అదే 4 days అనుకోండి సార్. సేఫ్టీ స్టాక్ 4 days సరిపడా ఉందనుకోండి దగ్గర, అప్పుడు 1 day గ్యాప్ తీసుకోవచ్చు. 1 day గ్యాప్. ఇప్పుడు మటుకు 0 days వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆర్డర్ షుడ్ బి ఇమీడియట్లీ ప్లేస్డ్ అని చెప్పచ్చు. సో దీంతో ఈ ప్రాబ్లం కూడా ఫినిష్ అయింది సార్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 సార్. ప్రాబ్లం నెంబర్ 7. ఆదిత్య లిమిటెడ్ హ్యాస్ ఎ మంత్లీ రిక్వైర్మెంట్ ఫర్ అన్ ఐటమ్ ఆఫ్ రా మెటీరియల్ 1000 units. సార్, మంత్లీ రిక్వైర్మెంట్ ఫర్ అన్ ఐటమ్ ఆఫ్ రా మెటీరియల్. సో రా మెటీరియల్ యూసేజ్ చెప్పాడు సార్. మంత్లీ యూసేజ్ 1000 units. మంత్లీ యూసేజ్ 1000 units అంటే యాన్యువల్ యూసేజ్ ఎంత సార్? 12,000 units. సో యాన్యువల్ యూసేజ్ ఆఫ్ రా మెటీరియల్. ప్రాబ్లం నెంబర్ 7 కదా సార్. ప్రాబ్లం నెంబర్ 7. annual usage of raw material. Annual usage of raw material is equal 1000 into 12, 12,000. 1000 into 12, 12,000. Okay. Next, the purchase price per unit of raw material is 60 rupees. Unit price of raw material. Unit price of raw material 60 rupees.
The cost of processing an order is 540. So that is the ordering cost per order. Ordering cost per order, sir. Ordering cost per order. Ordering cost per order 540. 540. Next, and the carrying cost is 20%. That percentage should apply on unit price. Okay, unit price of raw material. So carrying cost per unit per annum. Carrying cost per unit per annum. Carrying cost per unit per annum. Carrying cost per unit per annum is equal to 20% of unit price of raw material. 20% of unit price of raw material. That equal to 20% of 60 above. 60 into 20%. 12 rupees. 12 rupees. So, ready. First bit shown, sir. Optimum purchase order size. That is the economic order size. First bit ready, sir. Optimum purchase order size. Optimum purchase order size. Optimum purchase order size or economic order size. Optimum purchase order size or economic order size is equal to square root of 2AO by C. That equal to 2 into A. Sir, annual demand లేదు సార్ ఇక్కడ annual usage ఉంది సార్. Sir, here there is no opening inventory of raw material, hence usage becomes demand. If there is no opening inventory of raw material, then usage is treated as demand. Sir, usage demand ఎప్పుడు ఈక్వల్ అవుతుంది సార్ అంటే there is no opening inventory of raw material. Here there is no opening inventory of raw material. So A 12,000. O ordering cost per order. Ordering cost per order 540. C carrying cost per unit per annum 12 rupees. 12 rupees. So 2 into 12,000 into 540 divided by 12. Root apply and sir. 1039 units approximately. Right. Please check the answer. Sir, exactly right, sir. 1039 units. Okay, right. So, first bit completed, sir. So, question lo first 2 lines completed. Company annual usage of raw material, ordering cost per order, unit price of raw material, carrying cost per unit per annum. Next, there is a single supplier for the material. Sir, మార్కెట్లో ఈ మెటీరియల్ ఐటమ్ ఇచ్చేవాడు మార్కెట్లో ఒక్కడే ఉన్నాడు. దెర్ ఈజ్ ఎ సింగిల్ సప్లయర్, మొనోపలీ. కంపల్సరిగా వాడి దగ్గర నుంచే తీసుకోవాలి మనం. దెర్ ఈజ్ ఎ సింగిల్ సప్లయర్ ఫర్ ద మెటీరియల్ మరి మాస్టారు which offers quantity discounts as under. సార్ సప్లయర్ మనకి చిన్న సైజ్ పాంప్లెట్ ఇచ్చారు సార్, డిస్కౌంట్ పాంప్లెట్, డిస్కౌంట్ ఫెస్టివల్, డిస్కౌంట్ మేళా జరుగుతుంది సార్.
ప్రజెంట్ అక్టోబర్లో ఉన్నాం, డిస్కౌంట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ డిస్కౌంట్ కూపన్ చూడండి సార్. ఇఫ్ కంపెనీ ఆర్డర్ సైజ్ ఈజ్ లెస్ దాన్ 2000 units, then unit price is 60 rupees. If the company order size is 2000 and above but less than 4000, unit price is 59.8. Sir, if order size changes, unit price changes. So, unit price varies with order size. ఎప్పుడైతే డిస్కౌంట్ ఫెస్టివల్ రన్నింగ్లో ఉందో, EOQ is calculated by using trial and error method. సార్, డిస్కౌంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఫార్ములా బేస్తో ఎకనామిక్ ఆర్డర్ సైజ్ చెప్పలేవు సార్. కంపల్సరిగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే ఫాలో అవ్వాలి. సో డిస్కౌంట్ ఫెస్టివల్ ఈజ్ రన్నింగ్. మరి డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో. ఇఫ్ ద కంపెనీ ఫాలోస్ less than 2000 units order size, unit price is 60 rupees. If the company follows order size is 2000 and above but less than 4000, 59.80. If the company order size is 4000 and above but less than 6000, 59.50. If the company order size is 6000 units and above but less than 8000, unit price is 58.90. If the company order size is 8000 and above but 8000 and above, unit price is 58.40. Here unit price varies with the order size. In this case, economic order size is calculated by using trial and error method. Trial and error method. చాలా మందికి తెలియదు ఎప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేయాలి. డిస్కౌంట్ ఆఫర్ రన్నింగ్లో ఉన్నప్పుడు యూనిట్ ప్రైస్ వ్యారీస్ విత్ ఆర్డర్ సైజ్. ఈ సిచ్యువేషన్లో EOQ క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరిగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ బిట్, క్యాలిక్యులేట్ ద ఆర్డర్ లెవెల్ వేర్ ద కంపెనీ కుడ్ హ్యావ్ ద మినిమైజ్డ్ ఇట్స్ టోటల్ కాస్ట్. సో డిస్కౌంట్ ఆఫర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆర్డర్ లెవెల్, దట్ మీన్స్ ఆర్డర్ సైజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. దట్ ఈస్ ద ఆప్టిమమ్ ఆర్డర్ సైజ్ ఎంతో చెప్పమంటున్నాడు. ఓకే, రైట్. సార్, ట్రయల్స్ ఎలా సెలెక్ట్ చేయాలి సార్? యాజ్ పర్ ICS స్టడీ మెటీరియల్ ప్రకారం అన్ని ఇంటర్వల్స్లో లోయర్ లిమిట్స్ సెలెక్ట్ చేయండి సార్. ఏంటి సార్? లోయర్ లిమిట్స్. లోయర్ లిమిట్స్ అంటే 5000, 2000, 4000, 6000, 8000. సార్, ఫస్ట్ క్లాస్కి మరి లోయర్ లిమిట్ ఎంత సార్? లెస్ దాన్ 2000 అంటే ఎంత తీసుకోవాలి సార్? లెస్ దాన్ 2000 అంటే ఎంత తీసుకోవాలి? చాలామంది స్టూడెంట్స్ లెస్ దాన్ 2000 అంటే ఎంత తీసుకోవాలో క్లారిటీ ఉండదు. ఎస్, ఒకడు అంటాడు, సార్ నేను 1900 తీసుకుంటాను సార్, నేను 1800 తీసుకుంటాను సార్, నేను 1500 తీసుకుంటాను సార్, నేను 1000 తీసుకుంటాను సార్. రైట్ సార్, నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి సార్. చూడండి, లెస్ దాన్ 2000, లెస్ దాన్ 2000 చాలా సింపుల్. ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 3 జీరోస్ ఉన్నాయి. సో లెస్ దాన్ 2000లో 3 జీరోస్ నెంబరు వచ్చేది తీసుకోండి సార్. లెస్ దాన్ 2000 బ్యాక్కి వెళ్ళు, 1999 వెళ్ళు. ఎక్కడైతే 3 జీరోస్ వస్తాయి చూడు, 1000 దగ్గర జీరోస్ వస్తాయండి, 3 జీరోస్. సో ఇది తీసుకోవాలి సార్. సార్, నాకు డౌట్ సార్. ఏంటి సార్? లెస్ దాన్ 1000 చెప్పండి సార్. సార్, లెస్ దాన్ 1000, 3 జీరోస్ రౌండ్ ఆఫ్ చేశాను సార్. లెస్ దాన్ 1000లో 3 జీరోస్ నెంబర్ లేదు కదా సార్? లేనప్పుడు 2 జీరోస్ నెంబర్ తీసుకోవాలి సార్. ఇప్పుడు లెస్ దాన్ 1000లో నువ్వు చదువుతూ వెళ్ళావు, బ్యాక్కి వెళ్ళావు, 900, 850, 800, ఎక్కడ 3 జీరో నెంబర్ రాదు. మరి రానప్పుడు 2 జీరోస్ నెంబర్ తీసుకోవాలి. 2 జీరో నెంబర్ అయితే ఏంటి సార్? 900. సార్, లెస్ దాన్ 100 సార్. లెస్ దాన్ 100, లెస్ దాన్ 100 సార్. 2 జీరోస్ ఉన్నాయి సార్. లెస్ దాన్ 100, 2 జీరోస్ వచ్చే నెంబరు రాదు. అప్పుడు 1 జీరో నెంబర్ తీసుకోవాలి. 90. సార్, నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్, నేను చెప్తాను సార్. లెస్ దాన్ 50,
లెస్ దాన్ 50 10 50కి బిలో ఉన్న నెంబరు 10 వచ్చే నెంబరు 40 నెక్స్ట్ లెస్ దాన్ 49 చెప్పండి సార్. లెస్ దాన్ 14 అక్కడ 0 లేదుగా చెప్పండి సార్. 0 లేనప్పుడు నో ప్రాబ్లం. యాక్చువల్గా 9 ఉంది. ఇప్పుడు యాక్చువల్గా 9 అంటే మళ్ళీ 9 వచ్చే నెంబర్ తీసుకోవాలంటే ఏంటి 39 వస్తుంది. కానీ 39 తీసుకోకుండా 40 తీసుకోండి. 40 తీసుకోండి. సో లెస్ దాన్ 49కి ఏం తీసుకుంటారు 40 తీసుకోండి. రైట్ సార్. నాకు డౌట్ సార్, లెస్ దాన్ 10 సార్. 10 నెంబర్ లేదు కదా సార్. లేదు, మరి 1 తీసుకోమంటారు సార్. వద్దు, మిడిల్ నెంబర్ తీసుకోండి 5. ఇంతకన్నా మోడల్స్ ఉండవు సార్. ఇవే మోడల్స్ సార్. లెస్ దాన్ 2000కి 1000, 1000కి 900, 100కి 90, 50కి 40, 49 40, 10 5. సో ఈ మోడల్స్ కనుక మైండ్లో స్టోరేజ్ చేసుకుంటే ఎనీథింగ్ యూ కెన్ హ్యాండిల్. నువ్వు చాలా ఈజీగా చేసేయచ్చు. రైట్. బట్ ఈ ట్రయల్స్లో సెలెక్ట్ చేసేప్పుడు ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. నీ పాకెట్లో ఈఓక్యూ రెడీగా ఉంటే నువ్వు తీసుకునే ట్రయల్ అబోవ్ ఈఓక్యూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ 2000కి 1000 యాక్చువల్గా అయితే, సో నీ దగ్గర ఈఓక్యూ రెడీగా ఉంది. నీ దగ్గర ఈఓక్యూ రెడీగా ఉన్నప్పుడు ఎంత? నీ దగ్గర ఈఓక్యూ 1039. సో 1039 మరి ఇది ఏమన్నా 1000 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయింది. ఎందుకని? డిస్కౌంట్ ఆఫర్ అనేది దేనికి సార్ ఇచ్చేది సప్లయర్? బల్క్ ఆర్డర్స్ అంటే ఈఓక్యూ అబోవ్ ఈఓక్యూ సైజెస్ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి. అంటే అక్కడ రా మెటీరియల్ సప్లై చేసే సప్లయర్ ఏం ఆలోచిస్తాడు మేషర్ అంటే, కస్టమరు ఈఓక్యూ కన్నా అబోవ్ ఆర్డర్ సైజ్ ఫాలో అవ్వాలి, ఈఓక్యూ కన్నా అబోవ్ సైజ్ ఫాలో అవ్వాలంటే వాడికి డిస్కౌంట్స్ ఇవ్వాలి అన్న థాట్లో ఉంటాడు. సో వాడి చేత ఈఓక్యూ కన్నా అబోవ్ సైజ్ వాడి చేత ఆర్డర్స్ ప్లేస్ చేయించాలి. ఆ ఈఓక్యూ కన్నా అబోవ్ సైజ్ కనుక ప్లేస్ చేస్తే అప్పుడు మనం వాడికి డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇస్తాం. కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ ఫెస్టివల్ అనేది రన్నింగ్లో ఉంది కాబట్టి వాడు ప్లేస్ చేసే ఆర్డర్స్ అన్నీ కూడా అబోవ్ ఈఓక్యూ సైజే ఉండాలి. సో 1000 అనేది క్యాన్సిల్. అర్థమైందా మాస్టారు? ఎప్పుడైనా సరే అసలు ఈ డిస్కౌంట్ ఫెస్టివల్ దేనికి సార్ అంటే, సప్లైర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సప్లైర్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్, రా మెటీరియల్ సప్లై చేసే సప్లైర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? కస్టమరు కాస్త బల్క్ క్వాంటిటీ ఆర్డర్ సైజ్ అప్లై చేయాలి. ఈఓక్యూ ఫాలో అవ్వకూడదు, అబోవ్ ఈఓక్యూ సైజ్ ఫాలో అవ్వాలి. సో అబోవ్ ఈఓక్యూ సైజ్ ఫాలో అవ్వాలనే కదా వాడు మెయిన్ ఆబ్జెక్టివ్. మరి అబోవ్ ఈఓక్యూ సైజ్ ఫాలో అవ్వాలనే కదా వాడు డిస్కౌంట్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేసింది. మరి అలాంటప్పుడు 1000 అనేది ఇగ్నోర్. 1000 అనేది కుదరదు. మరి మాస్టర్ ఇప్పుడు ఎంత తీసుకోవాలి సార్? 1039 తీసుకోమంటారంటే నో. ఎప్పుడైతే 1000 ఫెయిల్ అవుతుందో 1000కి 2000కి మిడిల్ నెంబర్ తీసుకోవాలి సార్. ఈ క్లాస్ ఇంటర్వెల్లో మిడిల్ నెంబర్ ఎంత సార్ అంటే 1500. మళ్ళీ చెక్ చేసుకోండి సార్. మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు నీకు ఈఓక్యూ కనుక 1560 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1560 ఉందనుకో, 1500 కూడా క్యాన్సిల్. మళ్ళీ 1500కి 2000కి గ్యాప్, 1500కి 2000కి గ్యాప్, 1500కి 2000 గ్యాప్ ఎంత సార్? మధ్య 500 గ్యాప్. ఇప్పుడు ఎంత తీసుకోవాలి సార్ అంటే 6 మిడిల్, ఆ 1500కి 2000కి మధ్యలో 1750 తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 1750. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే అంటే బాగా పేపర్ అవుతుందండి. బాయ్ వాళ్ళ పేపర్ చాలా హార్డ్గా ఉంది కాస్టింగ్ పేపర్ అన్నప్పుడు వస్తాయి అన్నమాట. సో అంత ట్రబుల్ ఏం పెట్టండి మిమ్మల్ని. కానీ ఉన్న చాయిసెస్ అన్నీ కూడా చెప్పేశాను, ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా చెప్పాను. సో ఇప్పుడు మనకి 1000 అనేది ఇంప్లిమెంట్ చేయడం కుదరదు, ఇది డిస్కౌంట్ ఫెస్టివల్ రన్నింగ్లో ఉంది కాబట్టి. సో బిలో ఈఓక్యూ సైజ్ అనేది అప్లై చేయరు ట్రైల్. సో కంపల్సరీ అబోవ్ ఈఓక్యూ సైజ్ అప్లై చేయాలి. సో 1000 ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో 2000కి 1000కి మిడిల్ నెంబర్ ఎంత అండి? 1500. సో 1500 షుడ్ అప్లై. 1500 షుడ్ అప్లై. రైట్. సో ఇక స్టార్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎకనామిక్ ఆర్డర్ సైజ్ ఆర్ ఆప్టిమమ్ పర్చేస్ సైజ్ బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సార్ ఫార్ములా బేస్తో చేస్తాం సార్. చేయి చూద్దాం. ఎవ్వరు చేయలేరు. ఎందుకని? యూనిట్ ప్రైస్ వ్యారీస్ విత్ ఆర్డర్ సైజ్. ఎప్పుడైతే యూనిట్ ప్రైస్ వ్యారీస్ విత్ ఆర్డర్ సైజ్ అన్నారో నువ్వు చేయలేవు సార్. రైట్. ఓకే. ఫస్ట్
Calculate the order level, optimum order level. Second bit. Calculate the optimum order level. Calculate the optimum order level by using trial and error method. By using trial and error method. Calculate the optimum order level by using trial and error method. Right. Table level. Right. Table level. Right. Calculate the optimum order level by using trial and error method. Trial and error method. Right. Annual demand, that is denoted by A. 12,000, sir. Very good. 12,000. 12,000. 12,000. 12,000. Right. Innuna sir intervals. 1, 2, 3, 4, 5. Okay, 5. 12,000. Right. Next, sir, మనం క్యాలిక్యులేట్ చేసే ఆప్టిమమ్ ఆర్డర్ లెవెల్, దట్ ఈస్ ద ఆప్టిమమ్ ఆర్డర్ సైజ్ కదా సార్. మరి 3 ఎలిమెంట్స్ సమ్మేషన్తో చేయాలా, 2 ఎలిమెంట్స్ సమ్మేషన్తో చేయాలి సార్ డెసిషన్ మేకింగ్? మీరు ఫస్ట్ మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, 2 ఎలిమెంట్స్ సమ్మేషన్తో చేయించారు. దట్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ యూనిట్ ప్రైస్ is constant at any order size. Here unit price varies with order size. అదే యూనిట్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉందనుకోండి సార్, ఎకనామిక్ ఆర్డర్ సైజ్ 2 ఎలిమెంట్ సమ్మేషన్తో డెసిషన్ చేయొచ్చు. అదే యూనిట్ ప్రైస్ వ్యారీ అవుతుంది, ఎకనామిక్ ఆర్డర్ సైజ్ని 3 ఎలిమెంట్ సమ్మేషన్తో చెప్పచ్చు. సో ఎప్పుడు 3 ఎలిమెంట్ సమ్మేషన్తో ఆప్టిమమ్ లెవెల్ చెప్పాలి, ఎప్పుడు 2 ఎలిమెంట్ సమ్మేషన్తో ఆప్టిమమ్ లెవెల్ చెప్పాలి? స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతుంటాడు. నో కన్ఫ్యూజన్. Simple. Unit price is constant at any order size, then economic order size decision making is based on 2 element summation. Other if unit price varies with order size, in that case decision making is based on 3 element summation. Okay, so here 3 element summation, sir. Right. Next, order size. Order size. Order size. Order size అన్ని లోయర్ లిమిట్స్ తీసుకోండి సార్. 8,000, 8,642, 8,000, 6,000, 4,000, 2,000. Am I right? 8,642. Okay, right. Sir, less than 2,000, sir. Less than 2,000 అంటే 1,000, sir. But here EOQ is 1,039. So 1,000 not sizable. సో అబోవ్ ఈఓక్యూ సైజ్ ఉండాలి సార్. అంటే 1000కి 2000కి మిడిల్ నంబర్ 1500. ఓకే, సో ట్రయల్స్ రెడీ. ట్రయల్స్ రెడీ. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఆర్డర్స్. నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఏ బై ఆర్డర్ సైజ్ 12,000 divided by 1500, 8 orders. 8 orders. Next, 12,000 divided by 2,000, 6 orders. Next, 12,000 divided by 4,000, 3 orders. Next, 2 orders. Next, 12,000 divided by 8,000, 1.5 orders. 1.5 orders.
1.5 orders. 1.5 orders. 1.5 orders. Right. Next, total ordering cost. TOC. Number of orders into ordering cost per order. 8 orders into ordering cost per order answer 540 sir. Ordering cost per order 540. The cost of processing an order 540. So 8 into 540 abba. 8 into 540. 4320. 4320. Next, 6 into 540. 6 into 540. 6 into 540. 3240. Next, 3 into 540. 3 into 540. 1620 amma. Antena? Ante. Next, 2 into 540. 2 into 540. 1080. 1.5 into 540 abba. 1.5 into 540. 810. 810. That is total ordering cost. Next, total carrying cost. TCC. Sir, formula half of the order size into carrying cost per unit per annum. Sir, here unit price varies with order size. Then carrying cost also varies with order size. Right, sir. Order size. Half of the order size 1500 by 2 into sir percentage answer ikkada 20% of sir, if company follows 1500 order size, unit price becomes 60 rupees. So 60, right? Amount, sir. Amount 20% of 60. 60 into 20%. 12 rupees. Into 750, into 750. 9,000 amma. 9,000. 9,000. Next. Half of the order says 2,000 by 2 into 20% of, if company follows 2,000 order size, unit price becomes 59.8. 59.8 is equal to 59.8 into 20%, 11.96 into 1000 amma. 11,960. 11,960. 11,960. Next, 4,000 by 2. 4,000 by 2. 4,000 by 2 into 20% of, if company follows 4,000 units order size, if company follows 4,000 units order size, then unit price becomes 59.5 sir. 59.5. So 59.5. 59.5 sir, right? 59.5. Right, 59.5 into 20%. Into 20%. 11.9 into 2000. 23,800. 23,800. Next one. 6,000 by 2 into 20% of, if the company follows 6,000 units order size, if company follows 6,000 units order size, then unit price becomes 58.90.
58.90. 58.90, right, okay. 58.90 into 20%, 11.78 into 3000 amma, 35,340. 35,340. Next, 8,000 by 2 into 20% of unit price of raw material. If company follows 8,000 units order size, unit price becomes 58.40. 58.40. So 58.40 into 20%, 11.68 into 4,000. So 46,720. 46,720. Next, raw material purchase cost. Raw material purchase cost. Annual purchase 12,000 into unit price. If company follows 1500 units order size, unit price becomes 60. 12,000 into 60, sir. 12,000 into 60. 12,000 into 60. 7,20,000, sir. 7,20,000. Next, 12,000 annual purchase into, if company follows 2,000 units order size, then unit price becomes 59.8. 59.8. 12,000 into 59.8. 7,17,000. 17,600. 7,17,600. Next, 12,000 into, if company follows 4,000 units order size, if company follows 4,000 units order size, unit price becomes 59.50. 59.50. 12,000 into 59.5. 7,14,000. 7,14,000. 7,14,000. Next, 12,000 into, if company follows 6,000 units order size, unit price becomes 58.90. 58.90. 12,000 into 58.90. 7,06,800. 7,06,800. Next, 12,000 into, if company follows 8,000 units order size, the unit price becomes 58.40. So 12,000 into 58.4. 7,08,000. 7,08,000. Right, sir. 3 element summation. Total annual inventory cost, sir. Numbers cheddam. First column, second column, third column, fourth column, fifth column. So 3 plus 4 plus 5 is a total annual inventory cost. Total annual inventory cost. Total annual inventory cost. 3 plus 4 plus 5. 3 plus 4 plus 5. Right. Right. Start. First one. Sir, if company follows 1500 order size, the total annual inventory cost, TOC plus TCC plus raw material purchase cost, 4,320 plus 9,000 plus
7,20,000, 7,20,000, 7,33,320, 7,33,320. Okay, right. Next, if company follows 2,000 units order size, then total annual inventory cost, sir, 3,240 plus 11,960 plus 7,17,600. 7,32,800, sir. 7,32,800. తగ్గింది సార్, 7,32,800. ఓకే సార్, ఇది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి మళ్ళీ సడన్గా రైజ్ అయ్యింది సార్. ఎక్కడైతే మినిమైజ్ అవుతుందో దట్ ఈస్ ద ఎకనామిక్ ఆర్డర్ సైజ్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ కంపెనీ ఫాలోస్ 4,000 యూనిట్స్ ఆర్డర్ సైజ్, టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ 1,620 ప్లస్ 23,800 plus 23,800 plus 7,14,000, 7,39,420 సార్. సార్ నాకు ఆన్సర్ వచ్చేసి సార్, ఎందుకంటే మళ్ళీ ఇంకా రైజ్ అవడం స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ 7,33,320 నుంచి డౌన్ అయింది సార్, 7,32,800, మళ్ళీ వెంటనే రైజ్ అయింది సార్. ఇక ఇక్కడి నుంచి రైజింగే ఉంటుంది అనమాట. అంటే మినిమైజ్ కాస్ట్ ఎంత అండి అంటే 7,32,800, 7,32,800 దగ్గర యూనిట్స్ ఆర్డర్ సైజ్ 2,000. ఆన్సర్ ఆప్టిమమ్ ఆర్డర్ సైజ్ ఆర్ ఆప్టిమమ్ ఆర్డర్ లెవెల్ 2,000 యూనిట్స్. కావాలంటే చెక్ చేసుకోండి సార్, ఆన్సర్ వచ్చేసింది. ఇదిగోండి సార్, ఎట్ ఆర్డర్ లెవెల్ ఆఫ్ 2,000 యూనిట్స్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ ఇస్ లీస్ట్. ఆన్సర్ అదే కదా సార్, రైట్. కానీ టేబుల్ని మొత్తం ఫిలప్ చేయండి సార్, అట్లా వదలద్దు. ఓకే, నెక్స్ట్ 3 సెక్షన్స్ అయిపోయింది సార్. 4th సెక్షన్, ఇఫ్ కంపెనీ ఫాలోస్ 6,000 యూనిట్స్ ఆర్డర్ సైజ్, ఇఫ్ కంపెనీ ఫాలోస్ 6,000 యూనిట్స్ ఆర్డర్ సైజ్, 6,000 యూనిట్స్ ఆర్డర్ సైజ్, ద టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ 1 by 1, 1080 plus 1080 plus 35,340 plus 7,06,800, 7,43,220, 7,43,220. ఇంకా రైజ్ అవుతుంది సార్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్, ఇఫ్ కంపెనీ ఫాలోస్ 8,000 యూనిట్స్ ఆర్డర్ సైజ్, టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ 810 plus 46,720 plus 7,08,000, 7,08,000. So 7,48,330, 7,48,330. సో ఫైనల్లీ ఇదే కదా సార్ అన్నిటికన్నా మినిమం. సో లీస్ట్ అమౌంట్, దట్ ఈజ్ లీస్ట్ అమౌంట్. సో ఆప్టిమమ్ ఆర్డర్ లెవెల్ ఇజ్ ఈక్వల్ 2,000 యూనిట్స్. Therefore optimum order level is equal 2,000 units. 2,000 units. Okay, C bit out ఉంది సార్.